Welcome to Burning Topic. 9 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరో వ్యోమగామి బజ్ విల్మోర్ ఎట్టకేలకు భూమి మీద అడుగుపెట్టేశారు. వీరిని తీసుకొచ్చేందుకు అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ క్షేమంగా భూమికి చేరింది. ఇంతకాలం గురుత్వాకర్షణ శక్తి లేకుండా జీవించడంతో కొద్ది రోజులు సునీత విల్మోర్ను ప్రత్యేక అబ్జర్వేషన్లో ఉంచి వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించనున్నారు. ఎట్టకేలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల ప్రార్థనలు ఫలించాయి. 9 నెలల అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీత విలియమ్స్, బజ్ విల్మోర్ క్షేమంగా భూమికి చేరుకున్నారు. స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ ISS ను వీడి అన్డాకింగ్ నుంచి భూమిని చేరే వరకు దృశ్యాలను అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా ప్రత్యక్ష ప్రసారం చేసింది. ISS నుంచి విడిపోయిన ఈ వ్యోమనౌక కక్షలో తిరుగుతూ ఆ తర్వాత భూమిని చేరింది. అంతకుముందు హ్యాచ్ మూసివేత ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. తిరుగు ప్రయాణం కోసం వ్యోమగాములు తమ వస్తువులను ప్యాక్ చేసుకుని క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో కూర్చున్నారు. భూమి మీదకు వచ్చే ముందు ISS లో వ్యోమగాములంతా ఫోటోలు తీసుకుంటూ సందడి చేశారు. 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్ లో సునీత విల్మోర్లు ISS కు చేరుకున్నారు. ప్రణాళిక ప్రకారం వీరు వారం రోజులకే భూమిని చేరుకోవాల్సిందే. అయితే స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమికి తిరిగొచ్చింది. నాటి నుంచి సునీత విల్మోర్లు ISS లోనే చిక్కుకుపోయారు. మరోవైపు సునీత కోసం భారత్లోని ఆమె పూర్వీకుల గ్రామ ప్రజలు ఎంతో ఎదురు చూశారు. గుజరాత్లోని జలాసన్లో సునీత విలియమ్స్ పూర్వీకులు ఉంటున్నారు. సునీత రాకతో ఆమె సోదరుడు దినేష్ రావల్ ఆనందం వ్యక్తం చేశారు. తన సోదరి సునీత రాక కోసం తామంతా ఎంతో ఎదురు చూశామని, ఆమె తల్లి, సోదరుడితో సహా భారత్లోని కుటుంబంలోని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఇది తమకు చిరస్మరణీయమైన రోజని, దేశం గర్వించదగిన రోజని, సునీత కోసం యజ్ఞం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇక సునీత రాక సందర్భంగా ప్రధాని మోదీ కూడా స్పందించారు. మిమ్మల్ని భారత్ లో చూసేందుకు ఎదురు చూస్తున్నామని సునీతకు లేఖ రాశారు. సునీత ఆరోగ్యంగా ఉండాలని మోదీ ఆకాంక్షించారు. సునీత సాధించిన విజయాల పట్ల 140 కోట్ల మంది భారతీయులు గర్వంగా ఉన్నారని పేర్కొన్నారు. US పర్యటనకు వెళ్లినప్పుడు సునీత గురించి అడిగి తెలుసుకున్నానని అన్నారు. ఇన్నాళ్లు సునీత వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ తమ హృదయాలకు దగ్గరగా ఉన్నారని తెలిపారు. తన కుమార్తెలకు ఆతిథ్యం ఇవ్వడం పట్ల భారత్ సంతోషంగా ఉంటుందని మోదీ తన లేఖలో పేర్కొన్నారు. మార్చి 1న రాసిన లేఖను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ లేఖ పట్ల సునీత సంతోషం వ్యక్తం చేశారు. దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. మరోవైపు సునీత విలియమ్స్ భూమికి క్షేమంగా చేరినా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటి వరకు అంతరిక్షంలో ఉండటం వల్ల భూ వాతావరణానికి అలవాటు పడటానికి చాలా సమయం పడుతుందని చెప్పుకొచ్చారు.